ఏపీలో ఇవాళ కనుక మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎక్కువ వినిపిస్తుంది. సో ఆయనే గెలుస్తారనే. మీరు ఏ విధంగా గెలుస్తారనుకుంటున్నారు? అలాంటి అంటే ప్రతిపక్ష నేత ఆయన ఇప్పటివరకు పోరాడుతూనే ఉన్నారు. ఆయన కష్టాన్ని కొంత గుర్తించారని అంటున్నారు. కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు, ఇంకో పేరు కూడా వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు. సో ఈ పార్టీలన్నీ కాదనుకుని ఏ విధంగా జగన్ సీఎం అవుతారంటున్నారు, చంద్రబాబు గారు కూడా సీఎం అవుతారంటున్నారు. ఈ ముగ్గురుతో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు పాల్ నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు. 4 మెంబర్స్ మీరు ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది, ఎవరి సినిమాలో వాళ్ళే హీరో. వీళ్ళ ముగ్గురులో అనుకోవద్దు మీకు అర్హత లేదు అని చెప్పడానికి. మనకి ఎవ్వరికి అర్హత లేదు, హక్కు కూడా లేదు. అది ఒప్పుకుంటాను. మీరు ఇది ఇట్లానే అడగాలి, ఈ క్వశ్చన్ ఇట్లా అడగకూడదు, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు నేను అడిగితే మీకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు నలుగురిని మీరు ఇలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్స్ కాన్ఫిడెన్స్ బాస్. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ విన్నింగ్. తర్వాత చూసుకుందాం గెలుస్తాను లేదు. తర్వాత మన తెలంగాణ ఎలక్షన్స్ జరిగాయి, లాస్ట్ మూమెంట్ వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు గుర్తుంది కదా? గుర్తుందండి. ఇంకా అయిపోయింది, గ్రాఫ్ పడిపోతుంది. మీకు 10 days 1 week ముందు ఇంకా మెల్లమెల్లగా 40, 30, 20, 10 TRS గ్రాఫ్ పడిపోతుంది. ఇంకా అసలు ఆ కూటమి వచ్చేస్తుందని అనుకున్నారు. ఏమైంది? కానీ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు మేము గెలుస్తాం అనే చెప్పారు. ఎవరైనా అదే ప్రయత్నం చేయాలి. మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే హూ విల్ బూస్ట్ యూ అండి? అది అట్లా అందరికీ కాన్ఫిడెంట్, అదే కాన్ఫిడెన్స్ నాకు కూడా ఉంది. నౌ యు ఆర్ ఎ పొలిటీషియన్. మీరు ఒక పొలిటీషియన్గా చెప్పండి. అంటే మీరు కేఏ పాల్ గారిలోను, చంద్రబాబు నాయుడు గారిలోను, తర్వాత పవన్ కళ్యాణ్ గారిలోను, జగన్మోహన్ రెడ్డి గారిలోను, అంటే వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి చూస్తే వాళ్ళలో మీకు యూనిక్ పాయింట్ ఏదండి బాగా నచ్చేది? ఇప్పుడు ఈ క్వశ్చన్ తమ్నైల్ కోసం అడుగుతున్నారా? తమ్నైల్ కోసం కాదండి, అన్ని తమ్నైల్ కోసమేనా? కంపారిజన్ కాదు, కానీ యాజ్ ఎ పాలిటీషియన్ చెప్పను. యాజ్ ఎ పొలిటీషియన్గా చెప్తే ఎవరు నమ్మరు. యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్తాను. చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్ ఎవ్రీబడి నోస్ కామన్ ఫ్యాక్టర్స్. జగన్ గారి విషయం తీసుకుంటే డిప్లొమాటిక్గా చెప్పండి. నో డిప్లొమసీ. నాకు డిప్లొమాటిక్ నేచర్ లేదు, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదులేండి రాజకీయాల్లో డిప్లొమాటిక్గా ఆన్సర్ చేసే అంత. ప్రస్తుతానికైతే ఐఎమ్ న్యూ బార్న్ పొలిటికల్ బేబీ. జగన్ గారు పాపం చాలా కష్టపడ్డారు. అండ్ పాదయాత్ర ఎపిసోడ్స్ అన్నీ తెలుసు కదా. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత హౌ హీ హాస్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ, కేమ్ అవుట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. చాలా మైళ్ళు నడిచారు. ఇది ఆల్ పార్టీస్ అపోజిషన్ అయినా కూడా కొంతమంది చాలా వరకు ఇంటర్వ్యూస్లో దీన్ని స్పెసిఫై చేస్తుంటారు. అట్లా ఎవ్రీడే అన్ని మైళ్ళు నడవడం అనేది మిగతా వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్పేసి ఓకే. ఆయన జగన్ గారు హిస్ కాన్ఫిడెన్స్ ఇస్ పాదయాత్ర నంబర్ 1. నంబర్ 2 చంద్రబాబు గారి విషయం వచ్చేసరికి ఆయన హిస్ కాన్ఫిడెన్స్ ఇస్ అమరావతి డెవలప్మెంట్. 33,000 acresలో బాగా డెవలప్ చేస్తున్నారు. రయ్యం బవళ్ళు డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా. సరే, అది ఎంతవరకు అయిందా లేదా, ఆయన ఏదైనా మ్యాగ్జిజీ చేస్తున్నారా, లేకపోతే సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నారా, లేకపోతే ఆయన ఎక్కడైనా ఎన్ఆర్ఐస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నా, ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో ఆయన లోన్ తీసుకుంటున్నారా అనేది పక్కన పెడితే హిస్ కాన్ఫిడెన్స్ ఈజ్ అది. ఇట్లా నేను డెవలప్మెంట్ చూపించి గెలుస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి లైక్ జగన్, లైక్ చంద్రబాబు నా మీద కేసులు లేవు, నేను ఒక క్లీన్ పాలిటీషియన్ని, నాది క్లీన్ పొలిటికల్ పార్టీ, క్లీన్ అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆయన వస్తున్నారు. ఇట్లా ఎవరికి తోచిన కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు విన్నింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాల్ ఆయన గతంలో ఇంటర్నేషనల్గా చేసిన సర్వీసెస్, ఫండింగ్ తీసుకురావడం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఆయన గెలిచిన తర్వాత కాన్స్టిట్యుయెన్సీలో చేసే డెవలప్మెంట్స్, హాస్పిటల్స్ గురించి, స్కూల్స్ గురించి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చేస్తాను, ఇంటర్నేషనల్ ఫండ్స్ తెస్తాను అని చెప్పేసి. గతంలో కూడా చాలాసార్లు ఫండ్స్ గురించి నేను చంద్రబాబుకి చెప్పాను, కానీ ఆయన నెగ్లెక్ట్ చేశారని ఆయన అంటున్నారు. సో దిస్ ఇస్ హిస్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫండింగ్.
నేను ఇంటర్నేషనల్ ఫండింగ్ తెస్తానా లేకపోతే నా డబ్బులు ఖర్చు పెడతానా నా ఆస్తులు అమ్మి పెడతానా మీకు అనవసరం, నేను డెవలప్మెంట్ చేస్తా. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు అండ్ ఈవెన్ హీఈస్ ఆల్సో ఇన్వైటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇంటూ హిస్ పార్టీ. బ్రదర్ నాతో కలిసి మీరు ఆయన ఇండివిజువల్గా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీరైనా చెప్పండి అయ్యా అన్నతో కలిసి రమ్మని చెప్పేసి హీఈస్ హోల్ హార్టెడ్లీ ఇన్వైటింగ్ పవన్ కళ్యాణ్ గారు టు వర్క్ టుగెదర్. అంటే వస్తారని అనుకుంటున్నారా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు? ఏమో అండి, ఎందుకంటే ఇవాళ బయట టాక్ చూస్తే అది మీకు డైరెక్ట్గా తెలుసు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి టాక్ నడుస్తుంది. అది మీకు కూడా తెలుసు. టీడీపీకి వెళ్తారని కాదు కానీ టీడీపీ నుంచి డివైడ్ అయిపోయామని చెప్తూ దే ఆర్ స్టిల్ ఇన్ అలయన్స్, సీక్రెట్ అలయన్స్. బయటికి విడాకులు తీసుకుని లోపల కాపురం చేస్తున్నారు అనేది బయట టాక్, పబ్లిక్ టాక్. ఇప్పుడు ఇంకా స్టిల్ హీఈస్ అ పెట్ ఆఫ్ చంద్రబాబు అనేది పొలిటికల్ టాక్. ఇప్పుడు పర్ఫెక్ట్ పొలిటీషియన్ గా మాట్లాడారు. నేనా టాక్ గురించి చెప్తున్నాను. ఓకే, మీకు పర్సనల్గా మీకున్న హుషారు చూసి వైఎస్ఆర్సీపీ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జనసేన పార్టీ కానీ లేదు ఆ పార్టీలో వద్దు మా పార్టీలోకి వచ్చి చూసుకుంటాం, నీకు ఏదైతే హిందూపురం నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాం అక్కడ నుంచి టికెట్ ఇస్తా ఉంటాయి, మీరు వెళ్తారా అండి? నేను వెళ్ళనండి. ఇదేదో ముందే చేస్తుంటే బాగుండేది సార్ అని చెప్తాను నేను. మీలో ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళలాగా గుర్తిస్తారు. నేను వెళ్ళను, ఎందుకంటే పాపం ఈయన జెన్యున్గా ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం మోసం చేయకూడదు. ఇక్కడే తెలిసిపోతుంది నా బుద్ధి ఏంటో. ఇప్పుడు వాడు ఫోన్ చేయగానే తగుదనమ్మా అని వెళ్ళిపోయాను అనుకో, హౌ కెన్ ఐ బీ అ జెన్యున్ పొలిటీషియన్? జనాలు అనుకోవచ్చు ఏవీ చేయకుండానే పొలిటీషియన్స్ని పెద్దగా నమ్మరు. అట్లా చేయకూడదు, దట్ ఈస్ నాట్ గుడ్. ఐ వాంటెడ్ టు బి సో ఆనెస్ట్. నాకు ముందే చెప్పుంటే నా హుషారు, నా జర్నలిజంలో నేను చూపించిన ఒక ఎనర్జెటిక్ స్కిల్స్ చూసి శ్వేతారెడ్డి రామ్మ నువ్వు బాగా ఉపయోగపడతావు ఎవరైనా గుర్తుంచుంటే అది చాలా బాగుండేది. బట్ పాల్ గారు హెస్ డన్ ఇట్ కదా, మనం అట్లా చేయకూడదు. యాక్సిడెంటల్గా జరిగింది, యాక్సిడెంటల్ అయినా మీరు వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చొని అడగంగానే డెఫినెట్లీ సిస్టర్ మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని ఆయన స్కిప్ చేయొచ్చు ఆ క్వశ్చన్ని. అవునా కదా, చాలా మంది చేస్తుంటారు అట్లా. బట్ అట్లా స్కిప్ చేయలేదు ఆయన. ఆయన జెన్యూన్ అనిపించింది నాకు అట్లా ఒప్పుకోగానే. సరే మేబీ అందుకే పాపం కామెడీ పీస్గా ఈరోజు కామెంట్ చేస్తున్నారేమో. మంచి వాళ్ళని జెన్యూన్గా పనిచేసే వాళ్ళని కామెడీ పీసే చేస్తుందండి సొసైటీ కదా. మోసం చేసే వాళ్ళని లేకపోతే స్మార్ట్గా బిహేవ్ చేసి జనాల్ని ఒక లాజికల్ కన్ఫ్యూజన్లో పెట్టే వాళ్ళని అబ్బా ఎంత బాగా చేస్తున్నారండి అని పొగుడుతారు. ఇట్స్ క్వైట్ కామన్. అది తెలివైన వాళ్ళు కన్నా మంచి వ్యక్తులు దీన్ని గుర్తిస్తారు. మీరు ఈ పార్టీలోకి ఎంటర్ అవ్వకముందు ఏ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారండి? అసలు ఎప్పుడైనా ఏదైనా ఛాన్స్ వస్తాయి? నేను అసలు ఇప్పట్లో అనుకోలే. బేసిక్ థాట్ అయితే ఉంది. ఎందుకంటే పొలిటికల్గా రావాలంటే కంపల్సరీ మనకు ఒక స్పాన్సర్ ఉండాలి. ఇది ఏదో 100 రూపాయలు 1000 రూపాయలతో అయిపోయే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఈరోజు టికెట్ అంటే 5 to 6 crores అనే ఒక బడ్జెట్ ఫిగర్ ఉంది. అది స్పాన్సర్ చేసే వ్యక్తి ఎవరైనా వస్తే చూద్దాము, లేకపోతే ఎవరైనా ఇట్లా ఇన్వైట్ చేస్తే మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి అనుకున్నాను. కానీ ఇప్పట్లో అయితే రియలిస్టిక్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇప్పట్లో అయితే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఎస్టర్డే. కేంద్రంలో మీ పార్టీ అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతుందండి? అకార్డింగ్ టు ద అనాలిసిస్ ఆఫ్ కేఏ పాల్ గారు, నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, సెక్యులర్ ఇండియా అని ప్లాన్ చేస్తున్నారు. కపిల్ సిబల్ అండ్ నవీన్ పట్నాయక్, మాయావతి, అక్కడ మన కేఏ పాల్ గారు కూడా చేతులు కలుపుతారు. సో అక్కడ ఏ పార్టీకి సపోర్ట్ అని కాదు కానీ దట్ విల్ బి సెక్యులర్ ఇండియా. సో వాళ్ళు అంత బాగా సక్సెస్ కాలేదనేది అందరికీ తెలుసు. మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అక్కడ? అంటే అవుతుంది అనుకుంటున్నారా ఆయన? అంటే ఆయన ఇమాజినేషన్ ప్రకారం అలా ఉందా? ఆయన అనాలిసిస్ ఇప్పుడు ఆయన ఎట్లా చెప్తున్నారు, నేను నెక్స్ట్ సీఎం నేను, ఆయన కాన్ఫిడెన్స్, ఏదైనా కాన్ఫిడెన్స్ అండి. ఇప్పుడు మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసినా, రీసెంట్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ ఎలక్షన్స్, ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు. లగడపాటి సర్వేలు అన్నారు, తర్వాత మన బండ్ల గణేష్ సర్వేలు చేశారు, సర్వే జన సుఖినో భవంతు అని ఆయన చెప్పాడు. నేషనల్ మీడియా సర్వే చేసింది, మన తెలుగులో ఎన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్ని సర్వే, ఎవరికి తోచిన సర్వేలు వాళ్ళు చేశారు.
మన హైదరాబాద్లో 3,000 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మ్యాక్సిమం అందరూ కూడా సర్వేలు చేశారు. లాస్ట్కి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అని మనం ఇప్పుడు అనలైజ్ చేయడం దిస్ ఇస్ టూ మచ్ ఎర్లీ. అండ్ ఇంకా 6 months ఉంది కదా ఎలక్షన్స్కి. దిస్ ఈజ్ హిస్ కాన్సెప్ట్. కేంద్రంలో అయితే ఆయన ఒకటే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, సెక్యులర్ ఇండియా.